దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. మరి మనం ఈ భూలోకంలో దేవుని యొక్క సైన్యముగా పనిచేయవలసిన వారమై ఉన్నాం. మరి ఈ భూలోకంలో 2 పనులు జరుగుతూ ఉంటాయి. మరి అవి ఒకటేమో మరి దేవుణ్ణి విశ్వసిస్తూ, దేవునిలో ముందుకు సాగుచు, దేవుణ్ణి స్తుతిస్తూ, స్తుతిగానము చేయుచు బ్రతుకుతున్న విశ్వాసి, బలమైన విశ్వాసిగా దేవుని యొక్క మరి సేవలో ముందుకు సాగే విశ్వాసిగా ఉంటాడు. ఆ విశ్వాసి దేవుని సైన్యంగా పనిచేస్తూ స్తుతులు చెల్లించుచున్నప్పుడు ఈ భూలోకము నుండి ఆ స్తుతులు ఒక దేవదూత దేవునికి తీసుకొని వెళ్తుంది. మరి అందరి మీద నిందలు వేస్తూ, విశ్వాసిగా అనే పేరు పెట్టుకొని అందరి నిందలు వేస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవునికి స్తుతులు చెల్లించకుండా, ఎవరు ఏమన్నా కానీ దేవునికి స్తుతులు చెల్లించకుండా ఇతరుల మీద నిందలు వేస్తూ ఉంటే నీ విశ్వాసము, దేవుడిచ్చినటువంటి విశ్వాసం అనే బ్యాంకులో నుండి నీ యొక్క విశ్వాసము మైనస్ అవుతుంది. ఆ నిందలు వేయడం అనేది సాతాను యొక్క పని. అది దేవుని యొద్దకు నిందలు తీసుకుపోయేది. పరలోకానికేమో స్తుతులు దేవదూత తీసుకెళ్తుంది, నిందలేమో సాతాను తీసుకెళ్తుంది. యోబు విషయంలో అదే విధంగా చేసింది కదా. అందుకనే మనం ఈ భూలోకంలో సైతాను సైన్యంగా కాక దేవుని యొక్క సైన్యంగా ఆయన స్తుతులు చెల్లిస్తూ మనము జీవించువారమై ఉన్నాము. నీవు పూర్తిగా అందరి మీద ఇంకను పశ్చాత్తాపపడకుండా, నిన్ను నీవు పరిశీలించుకోకుండా, ఇంకా ఇతరుల మీద అదే విధంగా ఆపకుండా నిందలు వేస్తూనే ఉంటే మరి దేవుడు ఏమంటున్నాడు అని అంటే, ఇర్మియా 3:22 భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ విశ్వాసమును నేను బాగు చేస్తాను అని అంటున్నాడు. కాబట్టి మనము అపవాది యొక్క సైన్యంగా ఈ భూలోకంలో నివసించకుండా, వాడు అపవాది, వాడికి ఏంటిదంటే అగ్నిగుండము వాడి కొరకే ఏంటిది అనంటే సిద్ధపరచబడి ఉంది. కాబట్టి వాడి సైన్యంగా చేస్తే వాడి సైన్యము అంతా కూడా ఆ అగ్నిగుండంలో పడతారు. కాబట్టి దాన్ని తప్పించుకోవటానికి ఇతరుల మీద మనము నిందలు కానీ ఏది కానీ వేయద్దు. ఇతరుల మీద నిందలేస్తే సాతాను మన పేరు తీసుకొని పోయి అక్కడ దేవునికి మన మీద ఆ నిందలని చెప్తుంది అన్నట్టు. అందుకనే మనము స్తుతించు వారమై ఉండాల. దేవదూత మన స్తుతులను తీసుకెళ్ళి దేవునికి అప్పజెప్పుతుంది. మనము నిందలేస్తే అపవాది నిందలను తీసుకెళ్ళి దేవునికి అప్పజెప్తుంది. కాబట్టి